ఏపీ తెలంగాణ మధ్య చాన్నాళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు రెండు రాష్ట్రాల సీఎంలు. ఈ నెల 6వ తేదీన కూర్చొని మాట్లాడుకుందామని చంద్రబాబు రాసిన లేఖకు రేవంత్ రెడ్డి రిప్లై ఇచ్చారు. సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందంటూ రేవంత్ తిరిగి లెటర్ రాశారు. చంద్రబాబును ప్రజాభవన్కు ఆహ్వానిస్తున్నానంటూ లేఖలో పేర్కొన్నారు. విభజన సమస్యలపై అడుగులు ముందుకు పడుతున్నాయి. ఈ నెల 6న కూర్చుని చర్చించుకుందామని తెలంగాణ సీఎం రేవంత్ కు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. వాస్తవానికి చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్తో చర్చలు జరిగాయి. కానీ ఏ అంశమూ ముందుకు సాగలేదు. 2017లో మంత్రుల కమిటీని ఏర్పాటు చేశారు. అప్పటి గవర్నర్ నరసింహన్ సమక్షంలో భేటీ జరిగింది. ఆ తర్వాత ఇద్దరూ సైలెంట్ అయ్యారు. చాలా అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. ఆస్తుల పంపకాల కోసం కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో దాదాపు 31 సమావేశాలు జరిగాయి. దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశాల్లో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాస్పద అంశాల పరిష్కారానికి ప్రయత్నాలు జరిగాయి. నీటి వాటా ఇంకా తేలలేదు. కరెంటు బకాయిలు అలాగే ఉన్నాయి. ఆస్తుల పంపకాలు జరగలేదు. ప్రతి సందర్భంలో ఏదో ఒక పీటముడి పడుతూ వచ్చింది. ఈ క్రమంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి చంద్రబాబు మరోసారి సీఎం అయ్యాక ముందుకు కదిలారు. అందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డికి లెటర్ రాశారు. పునర్విభజన సమయంలో కేంద్రమిచ్చిన కీలక హామీలు, సమస్యలు ఇంకా అలాగే ఉన్నాయి. అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ముఖాముఖి సమావేశమై చర్చిస్తేనే ఫలితముంటుందని చంద్రబాబు ఆశిస్తున్నారు. ఇదే విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఏపీ, తెలంగాణల మధ్య సమస్యల పరిష్కారానికి పలుమార్లు చర్చలు జరిగాయని, అయినా క్లిష్టమైన సమస్యలు అలాగే ఉన్నాయనే విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రయోజనాలు నెరవేరేలా సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకుందామన్నారు. పొరుగు రాష్ట్రాల పరస్పర సహకారం తెలుగు ప్రజల అభ్యున్నతికి తోడ్పడుతుందన్న చంద్రబాబు, విభజన జరిగి 10 ఏళ్లు కావస్తున్నప్పటికీ అనేక సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. దీంతో సంక్షేమం, ఇతర అంశాల విషయంలో రెండు రాష్ట్రాల్లోనూ అడ్డంకులు ఏర్పడుతున్నాయన్నారు. వీటన్నిటినీ ముఖాముఖి చర్చలతో పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెల 4వ తేదీన చంద్రబాబు ఢిల్లీ వెళ్తారు. ఢిల్లీ పెద్దలతో కూడా విభజన సమస్యలు, పెండింగ్ అంశాలపై చర్చిస్తారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత చర్చలు జరుపుదామంటూ చంద్రబాబు తెచ్చిన ప్రతిపాదనకు ఈ సమావేశంలో సమస్యలపై ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో వేచి చూడాలి.